సామాన్యుల కష్టాలు పెరగబోతున్నాయి ఈ యుద్ధం వల్ల. నిజంగా ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర కూడా నో స్టాక్ బోర్డు పెట్టారు అంటే అది ఎక్కడ కొరత, యుద్ధం వల్ల ఏర్పడిన కొరత? అంటే ఒకటి నాకు అర్థమైనంత వరకు సమాజపు ప్రభావం, సమాజ వ్యవస్థలని ఒక నిర్మాణాత్మకమైనటువంటి జర్నలిజం చేసే వ్యవస్థ చచ్చిపోవడం అసలు కారణం. ఇప్పుడు మేము ఇదివరకు వార్తలు రాసే రోజుల్లో ప్రతిదానికి దాని ఇన్ఫ్లుయెన్స్ సొసైటీ మీద ఎట్లా పడుతుందో ఆలోచించి రాసేవాడు. ఈవెన్ డస్క్ అట్లాగా డిబేట్ చేసేది, మేమందరం కూర్చుని చర్చించి ఆ బాధ్యతాయుతమైన జర్నలిజం చేసేవాడు. ఇప్పుడు బాధ్యత రాహిత్యమైన జర్నలిజం నడుస్తుంది. ఒక వదంతిని సృష్టిస్తున్నది పేపర్. నేను ఇందాక చూస్తే టీవీ ఛానళ్లలో సోషల్ మీడియాలో పోస్టుల వల్ల జనాలు క్యూ కడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టుల వల్ల ఎవడు క్యూలు కట్టల. మొన్న టీవీ9 సిఎన్జి బంకుల దగ్గర క్యూలు కట్టున్న ఆటోల గురించి వేసాడు. నాకు తెలిసి అంతకుముందు కూడా సిఎన్జీలకు ఇట్లాంటి క్యూలు చాలా సార్లు చూశాను నేను, సిఎన్జి కొరతలు. కాబట్టి అది చూపెట్టి ఇదంతా యుద్ధం కారణంగానే అయిపోతుంది అన్నటువంటి భయాన్ని కల్పించారు. అది బిగిన్ అయ్యాక ఎవరికైనా సహజంగా ఏమొస్తుంది, ఇప్పుడు నేను రోజు ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ రేపు ఎందుకు పెంట ట్యాంక్ ఫుల్ చేయించుకుందాలి, 2 లీటర్లు పోయించుకునేవాడు ఫుల్ ట్యాంక్ చేపిస్తాడు. అట్లాగే కార్లు ఉన్నోడు 1000 రూపాయలు ఆయిల్ కొట్టు 2000 కొట్టు అనేవాడు ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాడు. ఎప్పుడైతే వీళ్ళందరూ చేస్తున్నారో 50 లక్షల లీటర్లు అవ్వాల్సిన చోట 1 కోటి లీటర్లు అయిపోయింది. అంటే వాడి దగ్గర స్టాక్ అయిపోగానే చూసారా స్టాక్ అయిపోయిందని బోర్డు పెట్టాడంటే చూడండి, రేపు మళ్ళీ నాకెందుకు తిప్పలు వస్తుందని ఒక ట్యాంక్ పట్టుకెళ్ళి, ఓ డబ్బా పట్టుకెళ్ళి పట్టుకొస్తాను.